వెల్కమ్ టు వి పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని మండలం గణికల్ గ్రామంలో నూతన బంగారు అవ్వ విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. విరూపాక్షి, బంగారయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏమంటే ఎన్నడూ లేని విధంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే గణికల్ బంగారం అవ్వ మా ముత్తాతల కాలం నుండి ఉంది. ఎక్కడైనా ఘనంగా దేవర చేసే ఊరు ఉంది అంటే అది గణికల్ గ్రామంలో మాత్రమే జరుగుతోందన్నారు. దాదాపుగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి 20,000 నుంచి 2 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం దేవర చేస్తాం. ఎందుకంటే అమ్మ మీద మాకు భక్తి ఉంది. 5 సంవత్సరాలు ఒకసారి ఊరిదేరా చేస్తాం. ఈ సంవత్సరం ఊరిదేవర 1-5, 1-6, 1-7 3 రోజులు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, యువ నాయకుడు భూపాల్ చౌదరి, యువ నాయకుడు మారుతీ నాయుడు, యువ నాయకుడు సిద్ధార్థ రెడ్డి, బసాపురం వెంకటేష్ చౌదరి, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు. శ్రీ బంగారంలో ఒకటి దగ్గర భోజన కార్యక్రమం చూస్తున్నాయి. కావున పెద్దలందరూ కూడా హలో హలో నమస్తే. సీతారాములు కోడలు వ్యవసాయ భార్య జయలక్ష్మి 505 రూపాయలు రూపాయలు చందగా ఇస్తున్నారు.
నమస్కారం. ఈరోజు విషయం ఏమంటే ఎన్నడ లేని సంతోషం. ఈరోజు మాకు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే బంగారమ్మవ్వ గణకల బంగారమ్మవ్వ అనేది మా అయ్యోలు మా తాతలు మా ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో గణకల ఆదన మండలం గణకల గ్రామంలోన ప్రతి సంవత్సరం అంటే కర్నూలు జిల్లాలోన ఆదన మండలంలోన ప్రతి సంవత్సరం జావరి చేసే ఊరు ఏదైనా ఉండాలంటే అది ఓన్లీ గణకల గ్రామంలో మాత్రమే. ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక కుటుంబం నుంచి దాదాపు 20,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం జావరి చేస్తారు. ఎందుకంటే ఆ అమ్మ మీద ఆ అమ్మ భక్తి చూపించే దాని మీద ఆధారపడి మాకు ఆరోగ్యాలతో సంతోషంగా మమ్మల్ని జీవిస్తుంది కాబట్టి ఆ మీద భక్త శ్రద్ధలతో ప్రతి సంవత్సరము జావరి చేస్తాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఊరు జావరి చేస్తాం. అంటే ఈ సంవత్సరం ఊరు జావర 16, 17, 18 తేదీల్లోన అంటే 3 రోజులు ఈ సంవత్సరం ఊరు జావరి ఉంటుంది కాబట్టి ఘనంగా జరుగుతాం.